యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా, ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా, ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదామా. దేవునికి స్తుతి కలుగును గాక. 103వ కీర్తన అందరికీ తెలిసిన లేఖన భాగమే. 103వ కీర్తన 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 103వ కీర్తన 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. బైబిల్ తీసిన వారందరూ నాతో ఈ లేఖనాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. 103:2 ప్రారంభించుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఎవరు ఆమెన్ చెప్పలేదు? ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, నీ సన్నిధిలో మీరు నాతో మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యం చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు. చాలా చర్చెస్లో పండుగలు చేయరు. కొన్ని డినామినేషన్స్, కొన్ని ఫెలోషిప్స్ పండుగలు చేయరు. పుట్టినరోజు చేయరు, మెమోరియల్ మీటింగ్స్ చేయరు, పండుగలు అనేవి అసలు చేయరు. క్రిస్మస్ చేయరు, న్యూ ఇయర్ చేయరు. ఒకసారి ఒక ఆలయంలో క్రిస్మస్ రోజు ప్రార్థన జరుగుతుంది. వాళ్ళు పండుగలు చేయరు, డెకరేషన్ చేయరు, పాటలు పాడరు, క్యారల్స్ ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఆ రోజు ప్రేయర్ జరుగుతుంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆ చర్చిలో ఉంటే పిలిచి అడిగాను, మీరు ఎందుకు పండుగ రోజు ఇట్లా కలుసుకున్నారు, మీరు పండుగలు చేయరు కదా అంటే ఆయన చెప్పిన జవాబు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమన్నాడో తెలుసా? మేము ఈరోజు ప్రార్థన పెట్టకపోతే అందరు వేరే చర్చిలకు వెళ్ళిపోతారని మేము ప్రార్థన పెట్టాం. వాళ్ళకి భయం. పండుగలు చేయొచ్చా, చేయకూడదు? క్రిస్మస్ చేయొచ్చా? యేసయ్య 25 పుట్టలేదు కదా, డిసెంబర్ 25 మరి క్రిస్మస్ చేయొచ్చా? న్యూ ఇయర్ చేయొచ్చా? ఇంగ్లీష్ క్యాలెండర్లో January 1 న్యూ ఇయర్ అయితే తెలుగు క్యాలెండర్ వేరు, తమిళ క్యాలెండర్ వేరు. పుట్టినరోజులు చేయొచ్చా? మెమోరియల్ మీటింగ్స్ చేయొచ్చా? చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునే ఉపయోగం ఏంటి? కొంతమంది సమాధులు కూడా కట్టించరు, తెలుసా మీకు ఆ సంగతి? పండుగలు చేయొచ్చా, చేయకూడదు? ఒక ఆయన నాకు చూపించిన వాక్యం నేను మీ కొరకు చదువుతాను, చూడండి. ఆమోస్ 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. బైబిల్లో దేవుడే అంటున్నాడు, మీ పండుగ దినములు నాకు అసహ్యములని. మరి పండుగలు చేయొచ్చు. చాలామంది దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటారు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? తాగుబోతుడు ఒకడు, వాక్యము తెలిసిన తాగుబోతుడు. తాగడం తప్పు కదా, ఎందుకు తాగుతున్నామంటే వాడు అన్న మాట ఏంటంటే, బైబిల్లో వ్రాయబడి ఉంది, లోపలికి వెళ్ళేవి అపవిత్రం కాదు, బయటకు వచ్చే అపవిత్రం అని. అందుకని నేను తాగాను అన్నాడట. తాగితే నరకానికి పోతామని బైబిల్లో ఎక్కడుందనే వాళ్ళు కూడా ఉన్నారు.
కదా. వాక్యాన్ని తన పాపానికి అనుకూలంగా మార్చుకునేవాళ్ళు ఉన్నారు. పండుగ చేయవచ్చా? మీకు ఒక మాట చెప్తానండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలులను దేవుడు బయటికి తెచ్చేటప్పుడు ఒక గొర్రెను కానీ మేకను కానీ కుటుంబము తినగలిగిన సామర్థ్యము కలిగినంత మాంసము కలిగిన మేకను గొర్రెను కట్ చేసి దాని రక్తాన్ని ద్వారబంధాలకు రాసి దానిని వండుకొని స్నానము చేసి సిద్ధపడి కర్ర చేత పట్టుకొని చెప్పులు ధరించుకొని చేదు ఆకుకూరలతో దాన్ని భుజింపవలెను అన్నాడు. మరణదూత వచ్చి ఆ ఇంటి మీద ఉన్న రక్తపు మరకను చూచి దాటి వెళ్ళిపోయాడు. వీళ్ళు బయటికి వచ్చి ఎర్ర సముద్రము దాటారు. దేవుడు అన్నాడు, మీరు పస్కా ఆచరింపవలెను. ఎప్పుడు ప్రభువా? ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినమున పస్కా ఆచరింపవలెను. అదేంటి, పస్కా పండుగ కాదా? ఎప్పుడో ఇశ్రాయేలీయులు మోషే కాలంలో బయటికి వచ్చినప్పుడు చేసిన పనిని ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినమున జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆచరించమన్నాడు. చివరికి యేసయ్య కూడా దాన్ని ఆచరించాడే. మనము కూడా ఆచరిస్తున్నామే. పండుగ అనే మాటకు ఎవరు ఎన్ని అర్థాలు చెప్పినా పండుగ అంటే అర్థమేంటో తెలుసా? స్తుతించుట. నేను స్తుతిస్తానండి నా పుట్టినరోజున, ఎందుకంటే దేవుడు ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడి నూతన సంవత్సరాన్ని నాకిచ్చి గత సంవత్సరపు మేళ్లను నా నోట ఈ సంవత్సరం ప్రకటించడానికి కృపనిచ్చినందున నేను దేవుని స్తుతిస్తాను. మరణ పడక మీద నుంచి నన్ను లేవనెత్తినందున ఆ దినమును నేను పండుగ చేసుకుంటా, నా ప్రభువును స్తుతిస్తాను. మెమోరియల్గా మీటింగ్స్ పెట్టుకుంటాం. ఎందుకో తెలుసా? నా తండ్రిని ప్రభు తన సన్నిధికి చేర్చుకున్నందుకు స్తుతి చెల్లించడానికి, నా సహోదరుని దేవుడు తన సన్నిధిలో చేర్చుకున్నందుకు ఆయన నామమును ఘనపరిచి ఆ మరణము ద్వారా నేను హెచ్చరించబడడానికి నేను పండుగ చేస్తానండి. క్రిస్మస్ జరిపించుకుంటానండి పండుగ. ఎందుకో తెలుసా? క్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడని కాదు, పశువుల పాకలో నా కొరకు ప్రాణము పెట్టుటకు ఏదో ఒక దినమున ఆయన పుట్టాడన్నదే నా ఉద్దేశము, కానీ క్రిస్మస్ డిసెంబర్ 25 అని కాదు. న్యూ ఇయర్ నా విషయముకి వస్తే ప్రతి రాత్రి ప్రభువు కృపలో నేను జ్ఞాపకం చేసుకొనబడే నూతన దినములో ప్రవేశించుట నాకు 365 న్యూ ఇయర్స్ ఉంటాయి. డిసెంబర్ 31st, జనవరి 1st కాదు, ఎవ్రీడే ఈజ్ మై న్యూ ఇయర్. పండుగ చేసుకోవడం వాక్యానుసారం. నెబుకద్నెజరు, అహష్వేరోషు ఈ రాజులున్న కాలంలో యూదులు హింసకు అప్పగించబడ్డారు. ఎస్తేరు కాలంలో రాజు అన్నాడు, వాళ్ళని చంపేయండి అన్నాడు. ఎస్తేరు అతన్ని బ్రతిమాలుకుంటే ఆ రాజు అన్నాడు, మీరు ఎదురు తిరగండి అన్నాడు. ఆ రోజు వచ్చింది, వీరు ఎదురు తిరిగారు, జయము కలిగింది. బైబిల్ ఏముందో తెలుసా? వారు పండుగ చేసుకొనిరి. ఆ పండుగ పేరేంటండి? పూరీము. పండుగ వాక్యానుసారం. ఇందాక జాన్సన్ పాస్టర్ గారు మాట్లాడుతా 7 పండుగలు ఉన్నాయి అన్న. ఆ 7 పండుగలు ఎంతమందికి గుర్తున్నాయి అంటే, పాస్టర్ గారు నాకు కూడా గుర్తులేవు కదా. అందుకే నేను ఆ 7 పండుగలను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిది లేవియ కాండము 23వ అధ్యాయం. లేవియ కాండము 23వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఇది యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘ దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించిన మాట, మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా అంటే పాస్ ఓవర్, అంటే మరణ దూత నన్ను దాటిపోయిన దినము అని అర్థం.
మరణ దూత నన్ను దాటిపోయిన దినమని. ఒక మాట చెప్తున్నానండి, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి పండుగ క్రీస్తును సూచిస్తుంది. పండుగలో క్రీస్తును చూడని వాడు పండుగ చేసుకోడేమో కానీ ప్రతి పండుగ యేసు క్రీస్తును చూపిస్తుంది. ఇది క్రీస్తునొద్దకు నిన్ను నడిపించే ఒక ఆచరణ. పస్కా పండుగలు ఎవరున్నారండి? నా నిమిత్తమై రక్తము చిందించిన క్రీస్తు నేను భుజించున్నట్లు నాకు ఆహారముగా మారిన యేసయ్య. మీరు నేను నియమించిన కాలములను పాటించండి. మొదటిది పస్కా పండుగ. దేవుని సంఘమా, పస్కాలో ప్రభువు రెండుగా కనబడుతున్నాడు. మనకి పస్కాలో రెండుగా కనబడుతున్నాడు. ఏంటి ఆ రెండు అంటే, ఒకటి నా కొరకు తన రక్తము నర్పించిన గొర్రెపిల్ల, రెండు గొర్రెపిల్ల రక్తము లేని ఇంటి మీదకి వచ్చిన మరణదూత. నాకు రక్షణనిచ్చింది నా ప్రభువే, నాకు తీర్పు తీర్చేది కూడా నా ప్రభువే. రోమాపత్రిక 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం 33-34 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 33-34 వచనాలు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీ మీద ఎవడైనా నేరము మోపగలడా అంటే ఎవడూ లేడండి. కానీ అదే టైంలో ఇంకో మాట గమనించండి. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే నా మీద నేరము మోపే అధికారం ఆయనకుంది. కానీ నేను ఆయన చేత రక్షించబడిన వాడను గనుక నీతిమంతుడని తీర్పు తెచ్చి నా నేరాన్ని తొలగించాడు. నేరము మోపడని చెప్పడంలా నేరమును ఆయన పక్కకు పెట్టాడు. తన రక్తము చేత నన్ను రక్షించాడు. తర్వాత మాట చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. నాకెవరైనా శిక్ష విధించాలంటే ఎవరికి అధికారం లేదండి. నాకు శిక్ష విధించే అధికారం ఎవరికి లేదు. యేసయ్యను కట్టేసి రాజు ముందు నిలబెడితే రాజు అన్నాడు, నీకు మరణశిక్ష విధించగలిగే అధికారం నాకుంది, నీకు తెలుసా? మీకు గుర్తుందో లేదో? ప్రభు అన్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నువ్వు నా మీద తీర్పు తీర్చలేవా. నా మీద నేరం మోపేది ఎవరండి? మీరు ఎవరు ఎన్ని అనుకున్నా నా మీద నేరము మోపే వాళ్ళు ఎవరు అంటే, మోపితే నా మీద నేనే మోపుకోవాలి లేదా ప్రభు మోపాలి. ఒకడు నన్ను దొంగ అనొచ్చు, ఒకడు నన్ను అన్యాయస్తుడు అనొచ్చు, కానీ తీర్పు తీర్చువారెవరు? ఎవరండి? దేవుడే. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. తర్వాత మాట చదవండి. నన్ను విమర్శించువాడు ప్రభువే. నేను అనుకోవచ్చు నేను నీతిమంతుడని, నాలో దోషము లేదని నేను అనుకోవచ్చు. నాకు తీర్పు తీర్చాలన్నా, నా మీద నేరము మోపాలన్నా అధికారం నా దేవునికే ఉంది. అందుకే పస్కా పండుగ చేసుకుంటాం. పస్కా పండుగలో నేను పాలు పంపులు పొందేటప్పుడు పాపినని ఒప్పుకుంటాను. పాలు పంపులు పొందిన తర్వాత క్రీస్తు రక్తమునందు కడుగబడిన వాడనని తీర్పు తీర్చుతాను. ప్రతి పండుగ క్రీస్తును తెలియచేస్తుందని నీకు తెలుసా? రెండవ పండుగను చూద్దాం, దయచేసి గమనించండి. లేవియకాండము 23వ అధ్యాయము 6వ వచనం. లేవియకాండము 23:6. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. రెండవది పొంగని రొట్టెల పండుగ.
ఇంకో మాటలో చెప్పాలంటే పులియని రొట్టెల పండుగ. మీరు రొట్టెను చేయనప్పుడు అందులో ఈస్ట్ వేయకూడదు. తెలుగులో ఏమంటారు ఈస్ట్ని? ఈస్ట్ వేయొద్దు, ఎందుకంటే అది పొంగుతుంది. ప్రభు ఎదుట పొంగని రొట్టెల పండుగ 7 రోజులు చేసుకోవాలి. ప్రభు తండ్రితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకొనక రిక్తుడై దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చాడు. పొంగని రొట్టె క్రీస్తును తెలియచేస్తుంది, తగ్గింపు జీవితాన్ని తెలియచేస్తుంది. ది హంబుల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. తాను తగ్గించుకొని బ్రతుకుతున్నానని అంటే తాను హంబుల్ పర్సన్ అని గర్వించే వాళ్ళు ఉంటారు. హంబుల్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మీక్నెస్, సాత్వికము, హంబుల్ లైఫ్ ఈజ్ నాట్ వీక్నెస్. నన్ను నేను తగ్గించుకుంటే మనుషులు నా మీదకి వస్తుంటారు, నన్ను అవమానపరుస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నా తగ్గింపు జీవితము నా బలహీనత అనుకుంటారు. మీక్నెస్ ఈజ్ నాట్ ది వీక్నెస్, ఇట్ ఈజ్ ద పవర్ అండర్ కంట్రోల్. నా ఆగ్రహాన్ని, నా కోపాన్ని నా ఆధీనములో ఉంచుకొనుట సాత్వికము. ప్రభువా, ఇక్కడ 2 ఖడ్గములు, కత్తులు ఉన్నాయి, తీసుకోనా అన్నాడు పేతురు. దేవుడు అన్నాడు, కత్తి దుయ్యవాడు కత్తితోటే మరణిస్తాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహములను పంపగలడు భూమి మీదకు చంపడానికి. నేను అందుకు రాలేదే, నేను అందుకు రాలా. యేసయ్య మీద కొరడా దెబ్బ ఇనుప ముళ్ళు వంటి వాటితో కొట్టబడినప్పుడు, అది చర్మమును చీల్చినప్పుడు బైబిల్లో ఏముందంటే యేసయ్య వీపు దున్నబడిందంట. అది చర్మమును చీల్చుచుండగా ప్రభువు స్తుతి చెల్లించి ఉంటాడండి, స్తుతి చెల్లించి ఉంటాడు. వేదనతో కూడిన ఆయన కేకలో, అది చీల్చినప్పుడు వేదనతో వచ్చిన కేకలో ప్రభువు నాకు స్తుతి చెల్లించబడింది. ఎందుకో తెలుసా? ఆ గాయములో, ఆ రక్తములో నీ రక్షణ, నా రక్షణ దాగి ఉన్నది కనుక. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అడిగాడు తండ్రిని, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించాను. తొలగించలా, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. శ్రమను అనుభవించాడు. దాన్ని గుర్తు చేసుకుంటూ పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ. అందుకే ప్రభు బల్ల కొరకు మనం చేసే రొట్టె కూడా పొంగనిది, పులియనిదై ఉండాలి. 3వ పండుగను చూద్దాం. లేవియ కాండము 23వ అధ్యాయం. లేవియ కాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయం 10వ వచనం. నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. చాలు, ఒక్క పన, మీ పంటంతా మీదే ఒక పన, అది కూడా పంటకు పైగా వచ్చిన ఒక పనను తీసుకురా, యాజకుడికి ఇవ్వు. చాలా కాలం క్రితం ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. మేము నెక్స్ట్ మంత్ నుంచి దశమభాగం తేవడం లేదండి అన్నాడు. సంతోషం, మీరు వద్దనుకుంటే తేవద్దన్నా. అదేంటి అలా అంటారు? కారణం చెప్పాలి కదా అన్నాడు. మీరు నిర్ణయించుకున్న తర్వాత నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి ఇచ్చే దాని విషయమై నేను ఎప్పుడూ ఒకరిని తొందర పెట్టను. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పరిచర్య ఆగదన్నా. ఆయన అన్నాడు, అట్లా కాదండి, అసలు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నామో మీకు చెప్పాలి కదా అన్నాడు. చెప్పమని. పాస్టర్ గారికి కానుకలాగా దశమ భాగం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు వాడతాడో మనకు తెలియకపోతే అది మనకు దీవెన కాదు కదా.
పాస్టర్ గారు అన్యాయంగా వాడితే అది మనకు ఆశీర్వాదం కాదు, ఆ శాపం మన మీదకి వస్తుంది కదా అన్నదట ఆయన భార్య. నాకు నవ్వొచ్చింది. నీవు ఇచ్చుచున్నది దేవుడు చూచుచున్నా. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నీవిచ్చిన కానుక ప్రభువుకిచ్చిన తరువాత నీకు దేవునికి మధ్య నిబంధన సంపూర్తిగా మారింది. ఆ కానుక దేవుని సన్నిధిలో ఎందుకొరకు వాడబడవలెనో అందుకొరకు అది వాడకపోతే ఆ శాపం నా మీదకి వస్తుంది. ఎందుకని? ఇచ్చిన వాడవు మంచి మనసుతో ఇచ్చావు, దానిని ఎందుకు నిమిత్తం వాడవలెనో దేవుడు నిర్ణయించిన దాని కొరకు నేను వాడకపోతే ప్రభు అంటాడు నీవు అన్యాయస్తుడు అంటాడు నాతో. మిమ్మల్ని ఏమనడు. ఎవరిని అంటాడు? నన్ను అంటాడు. వాక్యానుసారముగా దానిని వాడుట నా వంతు. నేను అన్నాను మీరు ఇవ్వనక్కర్లేదు, ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు సేవకునికి ఇస్తున్నారని అనుకొని ఇస్తే అది తప్పు, పాపం. మీరు సేవకుడికి ఇవ్వడం లేదు. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం చదువుకొని అక్కడ ఏమంటాడంటే, నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు మీ దశమ భాగములను తీసుకురండి. దేవుని పరిచర్య కొరకే మీరు ఇచ్చేది. ప్రథమ ఫలమును తీసుకురా. తెస్తే ఏం చేస్తాడు యాజకుడు? యాజకుడు ఏం చేస్తాడు? చూడండి, ఇక్కడ ఒక బియ్యం బస్తా ఉంది. ఏం చేయాలి యాజకుడు దాన్ని? చూడండి, 23వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ పనను తెచ్చిన మిమ్ములను యెహోవా అంగీకరించున్నట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో దానిని కనుపరచాలి. ప్రభువా, ఇదిగో నిన్ను ప్రేమించు వారు ఇచ్చిన ఈ ఆహారము లేక ఈ కానుక. పోయిన వారము అంతకుముందు వారము చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దేవుడు తీసుకోడు మీ కానుక, దేవుడు ప్రతిష్ఠిస్తాడు మీ కానుక. దేవుడు వచ్చి దానిని భుజించడు, దేవుడు దానిని ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించినప్పుడు అది ప్రభువు నామ మహిమార్థమై వేరొకరికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ ఆశీర్వాదము తీసుకునేవాడు, పొందినవాడు మీ కొరకు ప్రార్థించగా అది మీకు దీవెనకరంగా మారుతుంది. నా మందిరములో ఆహారముండునట్లు మీరు తీసుకురండి. ఆ మందిరములోని ఆహారము దేవుని సన్నిధిలో పరిచర్య చేయు ప్రతి యాజకునికి దేవుని పరిచర్య నిమిత్తమై అది ఎందు నిమిత్తము వాడబడవలనో ఆ పనికి అది వాడబడినప్పుడు ఆ ఫలము ప్రభు యొద్ద నుంచి మీ మీదకు వస్తుంది. ఇందాక పాస్టర్ గారు చెప్పిన మాట మీకు గుర్తుందా? నన్ను శోధించండి అని ప్రభు అన్నాడు. ఎలా శోధించాలి? ప్రభువుకిచ్చుట ద్వారా. అందుకే మనము చేస్తున్న ఈ ప్రథమ ఫలముల పండుగ ప్రభువును ఘనపరచడానికి, ప్రభువును శోధించడానికి, ప్రభువును స్తుతించేటువంటి పండుగ. ఇక్కడ క్రీస్తు మనకెక్కడ కనబడుతున్నాడంటే ప్రథమ ఫలము క్రీస్తే, మరెవరును కాదు. యేసయ్య పేరు జనితైక కుమారుడు. మాట్లాడొద్దు బాబు వెనక. యేసయ్య పేరు జనితైక కుమారుడు. యేసయ్య పేరు జ్యేష్ఠుడు. యేసయ్య పేరు అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు. ప్రథమ ఫలమనగా క్రీస్తే. నీవిచ్చేటువంటి ఆ కానుక ప్రభువును స్తుతించుట, క్రీస్తును ఘనపరచుట. 4వ పండుగను గమనించుదాం. లేవియ కాండము 23వ అధ్యాయము. లేవియ కాండము 23వ అధ్యాయం 16వ వచనం. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవాలి. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించాలి. అక్కడ ఎన్నో రోజు అని ఉందండి?
7 విశ్రాంతి దినములైపోయిన తరువాత, 7 విశ్రాంతి దినములైన తర్వాత, అందుకే దానిని క్రొత్త నిబంధనలో క్రీస్తు లేచిన తర్వాత 50వ దినము పెంతెకోస్తు దినం అన్నారు. పెంతెకోస్తు దినము ఏమి జరిగింది? పెంతెకోస్తు అంటే చాలామంది రకరకాల మాటలు చెప్పొచ్చు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, భాషలు మాట్లాడతాం. ఇవేమీ కాదండి. పెంతెకోస్తు దినం అనగా ప్రభువు పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత ప్రభు సన్నిధిలో మోకరించి ఆయనను స్తుతించడానికి పరిశుద్ధాత్మ నిమిత్తమై ఎదురు చూచిన దినము. అపోస్తుల కార్యములు 1:8 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ప్రభు ఎందుకు చెప్పాడంటే ఆ మాట, నేను తీసుకొని పోబడిన తరువాత 50వ దినమున పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు. ఎవరా పరిశుద్ధాత్ముడు? యోహాను సువార్తలో ఏమంటాడంటే, యేసయ్యా నేను వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుదును. మూల భాషలో చదువుకుంటే నేనే ఆదరణకర్తగా మీ యొద్దకు వచ్చేదను. అంటే దేవుని వాక్యముల సంపూర్ణత పరిశుద్ధాత్మగా నీ మీదకు వస్తాడు. అదే నూతనమైనటువంటి కృప. ఆ మాటని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. క్రొత్త ఫలము యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు ఎవరో కాదు, క్రీస్తు బోధనల సారాంశం. ఈ పండుగ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభువు నాలోనికి ఆత్మరూపిగా వచ్చి నన్ను నూతనపరిచి ప్రభు కొరకైన పాత్రగా వాడుకుంటున్నాడు గనుక ఈ పండుగ క్రైస్తవులు ఆచరించుట మనం అనేక సార్లు గమనిస్తూ ఉంటాం. 5వ పండుగను చూద్దాం. 5వ పండుగ కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను. 7వ నెలలో మొదటి దినము, 7వ దినము విశ్రాంతి దినం అంటే సాటర్డే. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే 7వ నెలలో ఏ దినము వచ్చినా అది మొదటి దినం అయితే విశ్రాంతి దినమే. ప్రతి మొదటి దినము 7వ నెలలో విశ్రాంతి దినం. ప్రభువునకు నీవు హోమము చేయాలి. ప్రతి క్రైస్తవుడు, ఈ మాట నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్రైస్తవుడు సంవత్సరములో ఒక దినమును ప్రతిష్ఠిత దినముగా చేసుకుంటే మంచిది. సంవత్సరములో ఒక దినమును ప్రతిష్ఠిత దినముగా ప్రభు సన్నిధిలో తాను అర్పించుకుంటే మంచిది. సంవత్సరానికి ఒక్కరోజు దేవునికి ఇవ్వలేమా అండి? హోల్ డే, ఉదయం 6 మొదలుకొని సాయంకాలం 6 వరకే. హోల్ డే అంటే 24 అవర్స్ కాదు. ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు 12 అవర్స్ దేవునికి ఇవ్వలేమా? దేవుడు కోరుకుంటున్న పండుగ ఒకడు తనను తాను దేవునికి హోమముగా అర్పించుకొనుట, ప్రభువుకు తను తాను ప్రతిష్ఠించుకొనుట, దేవుని సన్నిధిలోని పరిశుద్ధ ప్రతిష్ఠిత ఆభరణములను ధరించుకున్నట్టుకు పిలువబడిన వాడుగా బ్రతుకుట. పౌలు చేశాడండి ఆ దినాలు. యేసయ్య కలిగి ఉన్నాడు వాటిని, శిష్యులు కలిగి ఉన్నారు, క్రైస్తవ సంఘాలు కలిగి ఉండవు. ఉపవాస ప్రార్థన అంటే వచ్చేది కొద్దిమందే, ఆల్ నైట్ ప్రేయర్ అంటే వచ్చేది కొద్దిమందే, సంఘంగా కలుసుకుందామంటే వచ్చేది కొద్దిమంది. వస్తే ఆదివారమే వస్తాం, ఇంకే రోజు రాం. ఎందుకు? నువ్వంటే ఖాళీగా ఉంటావు బాబు, పాస్టర్వి, మేము పనులు ఉన్నాయి, మాకు జాబ్స్ ఉన్నాయి.
మాకు ఇంకేం పని లేదా? రోజంతా గడిపితే మా ఇంట్లో మిగతా విషయాలు ఎవరు చూస్తారు? అంతే కదండి. సేవకుడికి ఇంకేం పని ఉంటుంది? దేవుని సన్నిధిలో గడుపుటకు సమర్పించుకొనుట కూడా పండుగేనండి. ఒక దిన భత్యాన్ని పోగొట్టుకొనుట కూడా పండుగే. సంపాదించుకొనుట మాత్రమే కాదు పండుగ, పోగొట్టుకొనుట కూడా పండుగే. ఒక దినాన్ని మీకు మీరే ప్రతిష్ఠించుకోండి. మీ ఇంటిలో ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకోండి. ఉదయం 6 మొదలుకొని సాయంకాలం 6 వరకు హోమంగా నీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి. హోమము నీ మనస్సుని, నీ బాడీలో నుంచి వచ్చేటువంటి స్తుతి ఒక హోమముగా ప్రభు సన్నిధికి చేరగలిగేటట్టు ఒక దినాన్ని పండుగగా ఆచరించండి. ఎందుకో తెలుసా? క్రీస్తును పోలి బ్రతుకుటకు. ప్రభువు తాను బ్రతికినంత పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు తన జీవితాన్ని హోమంగా ఇచ్చినప్పుడు ప్రభువునకు ఒక దినము, సంవత్సరములో ఒక దినము కానుకగా ఇవ్వలేమా? బహుమానంగా ఇవ్వలేమా? ఎక్కడికి వెళ్ళక్కరలా, నీకు నీవే వేరు చేసుకొని ప్రభు సన్నిధిలో గడుపు. దేవుడు చెప్తున్న మాట, మీరు ఆ విశ్రాంతి దినమును, ఆ మాటను పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తుందంటే ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బోరల పండుగ అంటుంది. దీని పేరు బోరల పండుగ. ఇక్కడ బోర ఎక్కడుంది? శృంగధ్వని, బోర ఊదడం అని కాదు ఇక్కడ ఉద్దేశం. ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని కన్నీటితో స్తుతి చెల్లించుట, బోరధ్వని చేయుట. బోరధ్వని చేయుట ఇది ఒక పండుగ. తర్వాత 6వ పండుగ ఏంటో చూద్దాం. లేవియ కాండము 23వ అధ్యాయము 26 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. లేవియ కాండము 23వ అధ్యాయం 26 నుండి చదువుతున్నా. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఈ బోరధ్వనుల పండుగలో 10 రోజులలో 10వ రోజున మీరు దేవుని ఎదుట దుఃఖపడవలసిన దినం, పశ్చాత్తాపపడవలసిన దినం. ఇక్కడ ఇశ్రాయేలులకు అది పండుగ, కానీ ప్రతి క్రైస్తవుడు తాను పాపము చేసిన ప్రతి దినము పశ్చాత్తాపపడుటకు నేర్చుకోవాలి. పశ్చాత్తాపపడుటకు నేర్చుకోవాలి. ఫీస్ట్ ఆఫ్, బైబిల్లో చక్కటి మాట దేవుడు రాయించాడు, దాన్ని నేను ఇక్కడ చదివాను. ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్. అటోన్మెంట్, ప్రాయశ్చిత్త దినం. ఎవరి కొరకు మరణించాడండి యేసయ్య? నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకున్నాడే. ఎందుకు? మనము పాపులము గనక, మన పాపం ఆయన మీద మోపబడినది గనక మనందరి పాపములు తొలగించుటకు ఆయన తన్ను తాను ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకున్నాడు. నా కొరకు మరణించిన యేసయ్య కొరకు ఒక దినాన్ని నేను పశ్చాత్తాపడుట నేర్చుకోవద్దా? అది ఇశ్రాయేలులకు సంవత్సరంలో ఒక దినము ప్రాయశ్చిత్త దినము కావచ్చు. ప్రతి క్రైస్తవుడికి ప్రతి రాత్రి, అంటే తాను తన దినమును ముగించి పండుకోబోయే ముందు దాన్ని ప్రాయశ్చిత్త సమయముగా చేసుకొని పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. చివరిగా 7వ పండుగ ఏంటో చూద్దాం. లేవియ కాండం 23వ అధ్యాయము 34వ వచనం. లేవియ కాండం 23:34 చదవండి. ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపుకోవాలి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాలండి. ఈ పండుగలో గుడారాల పండుగ అంటారు.
ఇక్కడ మనం చదివే వాటిని చాలామంది ఏంటి అన్ని ఏడుపులు, పశ్చాత్తాపాలు, ప్రాయశ్చిత్తాలేని అనుకుంటారేమో. మొదటి దినము 8వ దినము సంఘముగా కూడుకోవాలి అని ఇక్కడ అంటాడు. మొదటి దినము 8వ దినం. ఎందుకు కూడుకోవాలి? ఇక్కడ వ్రాయబడిన మాటలోని సత్యం ఏంటంటే, మీరు బయటికి వెళ్ళి గుడారాలు వేసుకొని ఆ 7 రోజులు మీరు దేవుని స్తుతిస్తూ విందు భోజనం చేసుకొని ప్రభు ఎదుట మీ బ్రతుకులను ఆయనకి ఇష్టమైన అర్పణగా అర్పించుకోండి అనేదే ఇందులోని భాగం. జీవనోపాధి చేయొద్దు. ఆ 7 దినాలు ప్రభువుకు అప్పగించి, ప్రభువు నీకు ఇచ్చిన సమృద్ధి కొలది వెళ్ళి భోజనము చేయి. సంఘమంతా తృప్తిగా 7 దినాలు ప్రభు సన్నిధిలో ఆనందించండి అనేది అందులో ఉద్దేశం. మనకు అర్థం కావాలంటే నేను ఒక మాట వాడతాను. వనభోజనాలు అంటారు చూడండి. ఏం చేస్తారు వనభోజనాల్లో? ఎవరు మాట్లాడడం లేదు కదా. ఇది కూడా అలాంటి పండుగే. గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, క్రీస్తు నాకు ఇచ్చిన రక్షణలో ఆనందించే పండుగ. ఈ పండుగ దినములన్నీ క్రీస్తును సూచించుచున్నందున ప్రభువును స్తుతించేటువంటి పండుగలే కానీ పండుగల ఆచారాలు కాదండి. పండుగలో దాగిన మర్మాలు మనం తెలుసుకున్నాం. ప్రతి పండుగ ప్రభువును స్తుతించడానికి, ప్రతి పండుగ నన్ను నేను దేవునికి అర్పించుకోవడానికి, ప్రతి పండుగ క్రీస్తు నేను కలిసి పరలోకపు ఆనందాన్ని అనుభవించడానికి. అదే కోతకాలపు పండుగ ఒక భాగం. ఈ కోతకాలపు పండుగలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినది నేను దేవునికిచ్చి, దేవుని శోధించి మరలా దేవుని కృపను పొందుకుంటానని చెప్పడమే కోతకాలపు పండుగ. చూడండి, రాత్రి డెకరేట్ చేశారు ఫ్రూట్స్ తోటి, తర్వాత వెజిటబుల్స్ తోటి, పువ్వులతోటి. ఇవన్నీ ఏం మాట్లాడుతున్నాయో తెలుసా? దేవుడు మమ్మను సృజించాడు, మేము దేవుని ఆలయములో ప్రభువును స్తుతించడానికి వచ్చామని. మనము కూడా ఆయన సన్నిధిలోనికి ఈరోజు ఎందుకు వచ్చామంటే, దేవుని చేత సృజించబడిన వారమై నన్ను సృజించిన దేవుని ఘనపరచుటకు నేను కానుకగా దేవుని ఆలయానికి వచ్చానని చెప్పడానికి ఈ కోతకాలపు పండుగ. నీ బ్రతుకులో దేవునికి ఇవ్వగలిగినవన్నీ దేవునికివ్వు. ఏమివ్వగలను? నన్ను నేను ప్రభువుకు అర్పణగా అర్పించుకొనుటే కోతకాలం. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, విలువైన నీ రక్త ధారలకు. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, విలువైన నీ రక్త ధారలకు. నా దేహమే నీ దేహము, నాలో నవసింపుమయ్యా. నా దేహమే నీ దేహము, నాలో నవసింపుమయ్యా. ప్రేమా మార్పులేని ప్రేమా, మరువలేని ప్రేమా, మార్పులు. ప్రేమగల దేవుని సన్నిధిలో పండుగ చేసుకుందాం. ఆ పండుగే మనలను దేవునికి ఇష్టమైన అర్పణగా అర్పించుకొనుట. అటువంటి కృప దేవుడు మన యందు ఇచ్చి మనలో ఆయన ఆనందించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ చెప్దాం. ఆమేన్.